సందర్భంగా మీడియా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి మరియు బీసీ సంఘాల వారికి ఈ యొక్క వేదిక ద్వారా, ఎందుకంటే మనం అలసిపోయినట్లు కనుక అగ్రకులాల వారికి కనిపించినట్లయితే వారు మన మీద ఇంకో కొత్త రకమైనటువంటి జీవోలు తీసుకొచ్చి ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లయితే తీసుకొచ్చారో ఆ రకంగా వాళ్ళ అగ్ర కులాలను కూడా తిట్టకుండా ఉండడానికి కోసం వాళ్ళకు యాక్టివ్ ఏదైతే అట్రాసిటీ యాక్ట్ ఉందో అట్లా అగ్ర కులాలను తిట్టకుండా అట్రాసిటీ యాక్ట్ తెచ్చే ఆలోచనలో అగ్ర కులాలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఈ నెలలో రాబోతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి హెచ్చరికలు జారీ చేస్తూ బీసీ సంఘాల తరఫున 42% బీసీ రిజర్వేషన్ కోసం ఏదైతే మాకేం సంబంధం లేదు, ఇంకా కేంద్ర ప్రభుత్వమే ఇది చేయాలి, మా చేతులు ఏమి అని తూతు మంత్రంగానే కులగరగల చేసి కేంద్ర ప్రభుత్వానికి 2 రోజులు దీక్ష ఏదో తూతు మంత్రంగానే అక్కడ ఢిల్లీలో ధర్నా దీక్షలు చేపట్టి మాకేం కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి చేతులు దులుపుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం. మీరు మోడీ గారు మా తెలంగాణకు వచ్చే ముందు 42% బీసీ రిజర్వేషన్ ని 9వ షెడ్యూల్లో పెట్టి దానికి సవరణ చేస్తూ మాకు ఇచ్చినట్టయితేనే తప్ప మేము ఏ రకంగా కూడా ఆస్వాదించామని చెప్పేసి తెలియజేస్తూ, మీరు మాకు తెలంగాణకు వచ్చే ముందు ఖచ్చితంగా మా బీసీలకు 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టి ఇచ్చినట్టయితే తప్ప ఏదైతే మీరు మహిళా బిల్లు పెట్టారో మహిళా బిల్లులో కూడా మా బీసీ మహిళలకు తక్కువ చూపుగానే ఉన్నది. మా మాట ఏంటో మాకు ఖచ్చితంగా మాకు చెప్పిన తర్వాతనే మీరు కేంద్రం నుంచి మా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఏదైతే మనం అనుకునే దాని ప్రకారం ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన అన్న ఏరే సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళు బీసీ నాయకులు అందరు కలిసి అందరి ఒకే నినాదం, నా పేరు పర్వత సతీష్ కుమార్ పటేల్, హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. ఏదైతే అన్ని సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ మోడీ వచ్చే లోపట్ల మోడీ గో బ్యాక్ 42% బీసీ రిజర్వేషన్ మాకు ప్రకటించిన తర్వాత మా తెలంగాణకు రావాలి, 9th షెడ్యూల్ పెట్టిన తర్వాత మా తెలంగాణకు రావాలి. 33% రిజర్వేషన్ మహిళా బిల్లు మీద మా వాట ఏంటో మాకు చెప్పిన తర్వాతనే ఈ హైదరాబాద్ లో మీరు అడుగు పెట్టాలి. మేము ఒక పెద్దన్నగా మీకు ఏదైతే ప్రపంచ దేశాలన్నీ కూడా మీకు ఎంతైతే ప్రాతినిధ్యం ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ మా తెలంగాణ తరఫున, మా తెలంగాణ బీసీల తరఫున ఖచ్చితంగా మేము ఒక గాడ్ ఫాదర్ గా మేము చూస్తున్నప్పుడు మా తెలంగాణ మా బీసీల పైన మీరు చూపిస్తున్నటువంటి చిన్న చూపుని ఇక మేము సహించబోం. ఎందుకంటే మేము ఉద్యమాలు, ఎన్నో రకాల ఉద్యమాలు, పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, ధర్నాలు, దీక్షలు, ఎన్నో రకాల దీక్షలు చేసి మేము ఎంతమంది ఉందో మాకంతా వాటా కావాలని మేము పదే రోడ్లపైకి ఎక్కి ధర్నాలు దీక్షలు చేస్తున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కొంచెం కూడా దున్నపోతు వానబడ్డట్టుగా కూడా కనిపించలేదు. ఎందుకంటున్నామంటే ఈ మాట, మేము ఎక్కడ కూడా రిప్రజెంటేషన్ లేకుండా, ఏ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఎక్కడ రిప్రజెంటేషన్ లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లయితే తీసుకొచ్చారో అదే విధంగా మా బీసీల పైన మీ ప్రేమ ఉన్నట్లయితే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే మోడీ గారు మీరు ఖచ్చితంగా బీసీల మీద కనుక మీకు ఖచ్చితంగా ప్రేమ ఉంటే కనుక 42% బీసీలకు పెట్టిన బిల్లుని ఎలాంటి ఆలోచన లేకుండా విధానంగా లేకుండా ఖచ్చితంగా మా రిజర్వేషన్ మాకు 40% కల్పిస్తూ 9వ షెడ్యూల్లో పెట్టి మా మహిళలకు సంబంధించిన కానీ 33% రిజర్వేషన్ మాకు కూడా కల్పిస్తూ రావాల్సిందిగా, లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులను కానీ మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. మా రిజర్వేషన్ మాకు, ఎందుకంటే మీరు మా తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఓటేసి గెలిపిస్తేనే మీరు కేంద్ర మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మీరు ఉన్నారు. కానీ మీరు బీసీల పట్ల మీరు చూపుతున్న వైఖరి ఏదైతే ఉందో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. మేము ఎలక్షన్ రాగానే మేము బీసీలో ఖచ్చితంగా మోడీ గారు మనకు బీసీలకు తరఫున ఖచ్చితంగా సపోర్ట్ ఉంటారు. బీసీ ప్రధానమంత్రి మన బీసీలకు మేలు చేస్తారంటే ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలకు వచ్చినా కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వ్యవహరిస్తుంది, అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అదే వ్యవహరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ఖచ్చితంగా అడ్డుకుంటాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మొద్దు నిధులలో ఉన్నారు కాబట్టి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు.
బడ్జెట్ ఎంత కేటాయిస్తారు కేంద్రంలో? తూతూ మంత్రంగా నామమాత్రంగా బీసీలకు బడ్జెట్ కేటాయిస్తారు. అది బీసీలకు చాక్లెట్లు బిస్కెట్లకు కూడా పనికిరావు. ఇప్పుడు కులగణన చేపడతా ఉన్నారు. కులగణనలో మా బీసీ జనగణన ఎందుకు చేపట్టరని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవ్వరికి లేని విధంగా మా బీసీలకు ఏ విధంగా క్రిమిలేయర్ విధిస్తారని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు బేటీ పడావ్ బేటీ బచావ్ అని అంటున్నారు కదా. ఈరోజు బేటీ ఎక్కడ చదువుకుంటుంది? బేటీ క్యాటరింగ్ పనులకు వెళ్తుంది ఫీజుల కోసం. బేటీ ఈరోజు అర్ధాంతరంగా సర్టిఫికెట్ ఇవ్వకపోతే పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఉంది బేటీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు ఫీజు నియంత్రణ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 9వ షెడ్యూల్లో పెట్టి బీసీ రిజర్వేషన్లు కూడా తక్షణమే కల్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్నటికి మొన్న ఎలక్షన్స్లో ఏమన్నారు? మేము అధికారంలో కాగానే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. బీసీ ముఖ్యమంత్రి పక్క పెడితే ఒక ఎల్పీ లీడర్ ఇచ్చారా? మీరు కనీసం ఒక పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారా? కనీసం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారా? అది కాకుండా బీసీలను పార్టీల నుంచి సస్పెండ్ చేశారు తప్ప బీసీలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 33% మహిళా రిజర్వేషన్ అని చెప్పి మొన్న పార్లమెంట్లో పెట్టారు. సామాజిక న్యాయం లేకుండా ఏ విధంగా 33% రిజర్వేషన్లు పెడతారు? ఎందుకంటే సామాజిక న్యాయం ఉన్నటి వరకు మా వాటా దోచుకున్నారు, మా వాటా వాళ్ళే తిన్నారు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా దొరసానులు ఇప్పుడు తినాలని చెప్పి వాళ్ళకు సందు ఇస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు కేంద్ర మంత్రి పదవులలో మహిళలకి 33% ఇవ్వండి. అదేవిధంగా పార్టీ అధ్యక్ష పదవులలో 33% ఇవ్వండి. నామినేటెడ్ పదవులలో 33% ఇవ్వండి. మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేకమైన రాజకీయాలు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. గోరక్ష చేయాలి, గోరక్ష చేయాలంటారు. గోవుని ఒక జాతీయ పశువుగా మీరు పార్లమెంట్లో చట్టం చేస్తే గోవుని ఎవరైనా టచ్ చేయగలుగుతారా? ఎందుకు గోవు పైన మీరు కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు? ఉత్తరప్రదేశ్ నుంచికే ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఏ ప్రభుత్వం ఉంది? డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఎందుకు ఉత్తరప్రదేశ్ నుంచి గోవులు ఎక్స్పోర్ట్ అవుతుందో దాని మీద నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు 10వ తారీఖు నాడు వస్తున్న నరేంద్ర మోడీ గారు దానిపైన బీసీ రిజర్వేషన్ పైన, బీసీ బిల్లు పైన స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే బీసీ సంఘాల తరఫు నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న మనకు ఎర్ర సత్యమన్న గారికి, గుజ్జకృష్ణ గారికి, నాగుల శ్రీనివాస్ యాదవ్ గారికి, సుధాకర్ గారికి, రామకృష్ణ గారికి, సతీష్ గారికి, నగేష్ గారికి అండ్ మరియు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా జై భీములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణము 10వ తారీఖు మన పెద్దన్న నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రాబోతున్నారు. మేము ఏదో గొంతమ్మ కోరికలు ఏం లేవు మావి. ఏవైతే మీరు ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడినారో, ఎలక్షన్ ప్రచారంలో మీరు చెప్పారో అవే చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇక్కడ 42% బిల్లు ఏదైతే ఉందో ఇంకా పెండింగ్, దాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మొన్న మహిళా బిల్లు కూడా పాస్ చేయడానికి కూడా పార్లమెంట్లో పెట్టారు. అది పాస్ కాకపోవడానికి కారణం ఏంది? కేవలము ఒక వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ బిల్ అనేది పాస్ కాలేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్గా మనం చూసుకుంటే ఒక హైదరాబాద్ నుండి కూడా ఒక మహిళ జయంతి గౌడ్ గారు కూడా ఇక్కడ నుండి అమర నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అదేవిధంగా అంటే మారుమూల గ్రామం నుండి కూడా వ్యతిరేకత అనేది వచ్చింది కాబట్టి పార్లమెంట్లో ఆ బిల్ అనేది పాస్ కాలేకపోయింది. సో ఇప్పుడు మేము ఒకటే మా విజ్ఞప్తి ఏంటంటే, మోడీ గారు బ్రహ్మాండంగా చెప్తారు, ఎక్కడ వెళ్ళినా కూడా అన్ని వర్గాలకు కూడా సమన్యాయం చేస్తా అని చెప్పారు. కానీ బీసీ మోడీ వచ్చిండు, ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక బీసీ అని మేము అందరం అనుకున్నాము. పాస్ చేయడం లేదు, ఆర్డినెన్స్ అంటున్నారు. మళ్ళీ గవర్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత స్టేట్ ఏమో సెంట్రల్ మీద వేస్తుంది, సెంట్రల్ ఏమో స్టేట్ మీద వేస్తుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ తీసుకొని రావాలి.
ఈ తీర్మానాలు మేము ఈరోజు ఏవైతే చెప్పినామో అవన్నీ కూడా చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలోకి మేము గ్రీన్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తామని కూడా బీసీ సంక్షేమ సంఘం నుండి మేమందరం ఇక్కడ నుండి తెలియజేస్తాం. ఈరోజు ఈ సమావేశానికి విలేకరుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎర్ర సత్యనారాయణ గారికి, అదేవిధంగా గుజ్జా కృష్ణ గారికి, నగేష్ గారికి, మన రామకృష్ణ గారికి, అందరికీ పేరు పేరున ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశము నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ ప్రధానమంత్రి గారు మేలో ఈ రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి GOMS నంబర్ 9 ఏదైతే ఉందో దాని యొక్క పరిణామ క్రమంలో 42% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఏదైతే గవర్నర్ గారి దగ్గర ఉన్నదో దాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే బిల్ పాస్ చేయడానికి అన్ని అంగులు చేసి అన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక బిల్లుగా దాన్ని అసెంట్ కోసం గవర్నర్ గారి దగ్గర పంపిస్తే గత ఇన్ని రోజుల నుంచి అంటే ఒక 3 నెలలు మాత్రమే ఉంచుకోవచ్చు గవర్నర్ గారు. ఆయన ఆర్టికల్ 200 కాన్స్టిట్యూషన్ ప్రకారము, రాజ్యాంగం ప్రకారము ఆయన విత్హోల్డ్ చేసుకోవచ్చు, ఒక 3 months వరకు పెట్టుకోవచ్చు, అదేవిధంగా కావాలంటే రిటర్న్ పంపించవచ్చు. ఇందులో రెండోసారి కూడా అయింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద గవర్నర్ గారు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే గవర్నర్ గారు ఆయన జీవోస్ను ఏదైతే పెండింగ్లో పెట్టి ఆయన ఏమి అసెంట్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సుప్రీంకోర్టు వారు క్లియర్గా దాని మీద ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి తక్షణమే దాని మీద గవర్నర్ గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తూ బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో లోకల్ బాడీ ఎలక్షన్లలో ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా గవర్నర్ గారు వెంటనే దాని మీద స్పందించాల్సిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఏదైతే హెడెడ్ బై ప్రధానమంత్రి గారు కాబట్టి ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టక ముందుకే ఒక నిర్ణయం తీసుకుంటే బీసీ ప్రజలందరూ స్వాగతిస్తారని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఒకవేళ ఇవ్వకపోతే ఈ కొంత పరిణామ క్రమంలో అంటే మీరు బీసీలు అంటే ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసులు వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసులే ఉండాలని కానీ ఉండడమే మీకు ఇష్టమా? అంటే హిందుత్వ ఫోర్స్లో బ్యాక్వర్డ్ క్లాసులు లేరా? మరి ఒక తులం బంగారం లేని వాళ్ళంతా బ్యాక్వర్డ్ క్లాసులే ఉన్నారు. ఏ వెసులుబాటు లేకుండా వాళ్ళు ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఏ బడ్జెట్లో కానీ కేటాయింపులు లేవు. అంటే 50 లక్షల కోట్ల బడ్జెట్లో ఒక 5,000 కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే ప్రధానమంత్రి గారు నేను బీసీ అని చెప్పుకుంటున్నాడు కానీ ఈ బీసీ సమాజానికి ఆయన ఏం చేస్తున్నాడో కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని మేము మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక క్లెయిమింగ్ యాజ్ ఎ బీసీస్ వాట్ ఈస్ ద యూజ్, నథింగ్ విల్ బి బెనిఫిటెడ్ టు దెమ్. కాబట్టి ఆ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ మస్ట్ బి బెనిఫిటెడ్ అంటే ఈ షుడ్ యాక్ట్. కాబట్టి గవర్నర్ గారికి ఖచ్చితంగా తగిన ఆదేశాలు ఇచ్చి అసెంట్ ఇవ్వాల్సిందిగా బాధ్యత మేము ప్రధానమంత్రి గారిపై ఉన్నదని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము. తక్షణమే దీని మీద స్పందించాలి. లేకపోతే మా బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ బీసీ వ్యక్తులు కానీ బీసీలు ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీలు కూడా కొంత వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం వస్తుందని నేను మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే నిర్ణయం తీసుకురో దాని మీద స్పందించి ఈ ప్రజానికానికి న్యాయం చేయాల్సిన భారతీయంలో జరిగే మీడియా సమావేశానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ పక్ష స్పీకర్ గారు, అదే మాదిరిగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారు, ఉద్యమ సహచరులు గుజ్జ కృష్ణ గారు, నందగోపాల్, రామకృష్ణ అందరికీ కూడా పేరు పేరున జైభీం తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చే నెల 10వ తారీఖు నాడు హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా బీసీ సంఘాలం అందరం కూడా కలిసి వాళ్ళ ముందు పెట్టేటువంటి డిమాండ్, ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే కులాల వారిగా జనాభా లెక్కలు సేకరిస్తాం, జనాభా లెక్కల ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తాం,
రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని డిమాండ్ అని హామీ ఇస్తూ వాళ్ళు ఎన్నికలకు రావడం జరిగింది. అదే సందర్భంలో మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం, విద్యారంగాన్ని డెవలప్ చేస్తాం, వైద్య రంగాన్ని డెవలప్ చేస్తాం, పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేస్తామని చెప్పి అనేక హామీలు ఇస్తూ వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో దేశవ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో, బహుజన పార్టీల ఆధ్వర్యంలో, కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరుగుతున్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలకు ఉన్నటువంటి బీసీల సమస్యలు పరిష్కరించకుండా దేశంలో సమస్యలు లేవని చెప్పడం సాధ్యం కాదు. బీసీల సమస్యలే దేశ సమస్యలుగా ఈరోజు కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ వస్తున్నాం. పోరాటాలన్నీ విజయవంతమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరూ ఉద్యమాల్లో పాల్గొంటున్నారు, పోరాటాల్లో పాల్గొంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వము ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఎప్పటికప్పుడు అనేక కారణాలు చెప్పి దాన్ని వాయిదా వేస్తూ జనాభా లెక్కలు సేకరించడంలో, మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంలో, బడ్జెట్ కేటాయింపుల్లో అనేక రంగాల్లో వివక్షతకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా మేమందరం కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న బీసీ సంఘాల అందరం కూడా ఒకే గొంతుతో ప్రధానమంత్రి మోడీ ముందు ఒక డిమాండ్ పెడుతున్నాం. మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా జనాభా లెక్కలు సేకరించి బీసీలకు జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. మహిళా బిల్లు ఈ దేశంలో మెజార్టీ ప్రజలకు ఉన్నటువంటి దేశ జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్లు కాదు, వాళ్ళ జనాభా 50% ఉన్నది. రిజర్వేషన్లను 50% పెంచుతూ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా ఆ 50% రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్న సందర్భంలో ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉన్నట్టుగా రిజర్వేషన్లు బీసీ మహిళలకు ప్రకటించలేదు. బీసీ మహిళలకు కూడా సబ్ కోట ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాల ప్రాతిపదికగా ప్రధాని మోడీ గారు హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో దానికంటే ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి అక్కడ మంత్రివర్గంలో తీర్మానం చేసి మేము దీన్ని అమలు చేస్తున్నామని చెప్పి హామీ ఇస్తూ ఇక్కడికి రాకపోతే ఇక్కడ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ మిగతా కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలపడంతో పాటుగా మోడీ పర్యటన అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. లేకపోతే ఇప్పటిదాకా చాలా ఒక సంవత్సరాలుగా అంటే దశాబ్ద కాలంగా ఎదురు చూస్తూ వచ్చినాం. ఈ దేశంలో మొట్టమొదటిగా ఒక బీసీ ప్రధాన సీటు మీద కూర్చున్నందుకు మేమందరం సంతోషపడ్డాం, సంబరాలు చేసుకున్నాం, స్వాగతం పలికినాం. ఈరోజు ప్రధాని సీటు మీద అంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్లో వేసిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వము 42% బీసీల అంశం మీద 2 బిల్లులు పెండింగ్లో ఉన్నవి, అవి మా పరిశీలనలో ఉన్నవి అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా ఏదైతే ప్రకటన చేసినారో ఆ ప్రకటనను మేము ఈరోజు ప్రధానంగా ఉదాహరిస్తూ ప్రధాని దానిపైన స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రకటించి మాత్రమే ఇక్కడికి రావాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్లు అనేటటువంటి అంశము ఈ రాష్ట్రానికి జీవన మరణ సమస్య లాంటి సమస్య. ఇది 1987 లోపట 44% ఎన్టీ రామారావు అయితే బీసీ రిజర్వేషన్లు ఇచ్చిండో అప్పటి నుంచి కూడా రగులుతున్నటువంటి సమస్య ఇది. దీనికి ప్రధాన ఎజెండాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. దాన్ని ప్రాసెస్ చేసే క్రమం లోపల అన్ని రాజకీయ పార్టీల అనుమతితో కూడా ప్రాసెస్ చేసినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. కేంద్రము దీన్ని కేవలం ఏంటిదంటే షెడ్యూల్ 9లో ప్రకటించి వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ప్రత్యేకమైనటువంటి పని ఏం లేదు. కేవలము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితం చేస్తూ, ఈ రాష్ట్ర ప్రజలకి పరిమితం చేస్తూ 42%ను ఓన్లీ యాక్సెప్ట్ చేస్తూ తమిళనాడు తరహా లోపల షెడ్యూల్ 9లో పెట్టిస్తే సరిపోయేటటువంటి విషయము. వాళ్ళకు వచ్చేటటువంటి వివాదాస్పదమైనటువంటి అంశం ఇటువంటిది ఏమి కూడా లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మీద ఏదైతే బిల్లులు పెండింగ్లో ఉన్నాయో ఫెడరల్ స్ఫూర్తిని ఆమోదించి ఫెడరల్ రాజ్యాంగ నిబంధనల ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాల్సినటువంటి ధర్మం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు దాదాపు 2 సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టుకుంది. కాబట్టి మా ఈ రాష్ట్రం యొక్క ప్రధాన డిమాండ్ ఇది. ఈ ప్రధాన డిమాండ్ను తక్షణమే పరిశీలించడానికి కార్యాచరణ ప్రకటించి మాత్రమే ఇక్కడికి రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటిదంటే కులగణన చేసింది. ఈ కులగణన అనేటటువంటి అంశం మీద ఒక చిన్న విషయాలు చెప్పాల్సి ఉంది. ఈ దేశం మొత్తంలో 1987 తర్వాత బీసీలకు ఎప్పుడు రిజర్వేషన్స్ వచ్చినా కానీ దానికి ఏదైతే కారణాలతోటి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు అనుమతి ఇవ్వకపోవడం అనేటటువంటి దాన్ని గమనంలో ఉంచుకొని 2018 లోపల మొట్టమొదటిసారిగా కులగణన అనేటటువంటి అంశాన్ని నేను నేతృత్వం వహిస్తూ మొట్టమొదటి కార్యాచరణ అనేటటువంటిది ఆ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తీసుకున్న తర్వాత దాని తదనంతరం జరిగినటువంటి ఎన్నో కార్యాచరణ అనంతరము కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎత్తుకొని 2023లో ఎజెండాగా పెట్టుకోవడమే కాకుండా ఈరోజు దేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ కూడా బీహార్ ఎలక్షన్ సమయంలో కూడా బీసీ కులగణనను చేసేటటువంటి విధంగా స్పష్టమైనటువంటి ప్రకటన ఇచ్చింది. దాన్ని కార్యాచరణ లోపల ఏదైతే డిలే చేస్తున్నటువంటి పరిస్థితుల లోపల 2019 లోపల నేను వేసినటువంటి పిటిషన్కి అనుకూలంగా 2024 లోపల వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ కులగణన చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటిదంటే ప్రధానం ఏంటంటే సోషియో ఎకనామిక్ సర్వే చేసింది. సోషియో ఎకనామిక్ సర్వీస్లో ఏం తెలియదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరు కూడా బ్యాక్వర్డ్ లేరు అనేటటువంటిది ఈ సోషియో ఎకనామిక్ సర్వీస్లో కూడా క్లియర్గా స్పష్టంగా బయటకు వచ్చింది. అంటే ఇక్కడ మేము చెప్తున్నది ఏంటిదంటే ఏదైతే భారత ప్రభుత్వము 2019 లోపల కరోనా సమయం లోపల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చట్టం చేసేటప్పుడు ఏం చేసిందంటే వెనుకబాటుతనం కొరకు దాన్ని రూపుమాపడానేటువంటి ప్రయత్నంలో భాగంగా అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి పేదలకు మాత్రమే అప్ టు 10% ఇచ్చేటటువంటి భారత ప్రభుత్వము చట్టం చేసింది. అంటే ఏంటిదంటే దీంట్లో 2 కండిషన్స్ పెట్టింది. ఒకటి ఏంటిదంటే ఏదైతే బీసీలకు ఏదైతే 70 సంవత్సరాలకు పెడుతున్నటువంటి కండిషన్ ఉందో అదే కూడా అప్పర్ క్యాస్ట్ కూడా పెట్టి ఫస్ట్ పేదరికాన్ని గణన చేయాలి, వెనుకబాటుతనాన్ని గమనంలో తీసుకొని మాత్రమే ఎంత ఉంటే అంత మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ఒక చట్టం వచ్చింది. అయితే అమలు చేయడంలో పడినటువంటి ప్రభుత్వాలు ఏంటిదంటే అన్ని ప్రభుత్వాలు అగ్రకుల పార్టీలు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎగబడి వాడు 10% వాడు ఉన్నాడా లేడా అనేటటువంటిది కూడా చూడకుండా 10% రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియ చేపట్టింది. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా ఆ కార్యక్రమం అనేటువంటిది జరిగిందని చెప్పేసి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం. అయితే ఈ సోషల్ ఎకనామిక్ సర్వీస్ తర్వాత వీళ్ళు అప్పర్ క్యాస్ట్ లోపల బ్యాక్వర్డ్నెస్ లేదు కాబట్టి తక్షణమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కూడా కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి మేము ఈ సందర్భం గుర్తు చేస్తున్నాము. ఈ 2 విషయాలే కాకుండా భారత ప్రధాని వచ్చినటువంటి సందర్భంలో కూడా ఏదైతే దేశంలో ఉన్నటువంటి అన్ని ఏదైతే వెనుకబాటుతనంకు రిజర్వేషన్స్ అనేటటువంటి దాని ప్రకారము ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రాయితీలు సబ్సిడీ ఇస్తూ సామాజిక శాఖ ఏదైతే ఏర్పడిందో దానికి అనుకూలంగా ఇక్కడ కూడా భారత ప్రధాని ఈ దేశంలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా పేదరికం ఉన్నటువంటి ఈ దాన్ని కూడా గమనంలో ఉంచుకొని వీళ్ళకి తక్షణం ఏంటిదంటే ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి విధంగా బీసీలకు అన్ని రంగాల సబ్సిడీలు రుణాలు రాయితీలు ఇవ్వడానికి కొరకు గాను తక్షణమే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కులగణన రిపోర్టు క్లియర్గా బయటకు వచ్చింది కాబట్టి కులగణన లోపల కొన్ని ఘోరమైనటువంటి తప్పులు జరిగింది. అందులో ప్రధానమైనది ఏంటంటే బీసీ జనాభా తక్కువ చేసేటువంటి ప్రక్రియ ఉద్దేశపూర్వకంగా జరిగింది. దానికి ఉన్నటువంటి ప్రాతిపదికలు ఏంటిదంటే ఏదైతే 1956 లోపల హైదరాబాద్ స్టేట్ ఉన్నటువంటి ఈ ప్రాంతము హైదరాబాద్ సిటీ లోపల బీసీలు 73%గా గణించబడితే కాలక్రమంగా దీనన్ని కూడా ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే గత ప్రభుత్వం లోపల 54% బీసీలుగా అదేవిధంగా ఈ ప్రభుత్వంకి వచ్చే వరకు 29% బీసీలుగా చూపించేటటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రక్రియ కూడా జరిగింది. కాబట్టి దీన్ని తక్షణమే రెక్టిఫై చేయాలి. వచ్చిండొచ్చు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రలో రాయలసీమలో వచ్చింది కానీ వచ్చినంత మాత్రాన 73% ఉన్నటువంటి బీసీలు 29%కి ఎట్లా పడిపోయిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఏంటిదంటే హౌస్ హోల్డ్ సర్వే అంటుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హౌస్ హోల్డ్ సర్వే అని పెట్టిండ్రు. హౌస్ హోల్డ్ సర్వేలో ఏంటిదంటే ఇండ్లు ఉన్నటువంటి
ఉన్నటువంటి వాళ్ళకి ప్రాతిపదిక తీసుకున్నారు. ఈ హైదరాబాద్ లో ఇప్పుడు ఇంజనీర్లు ఎవరంటే 70 నుంచి 90% అన్ని కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళకి ఉన్నారు. కేవలం బీసీలకు 20% కూడా ఇండ్లు లేవు. కాబట్టి హౌస్ హోల్డ్ సర్వే ద్వారా అప్పర్ కాస్ట్ వాళ్ళని అడిగేటటువంటి ఒక ప్రక్రియ కారణంగా ఈ బీసీల జనాభా గణనీయంగా జరిగింది. దాని ద్వారా బీసీల శాతం అనేటటువంటిది 46%కు పడిపోయింది. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి 50% కూడా లేకుండా ఇప్పుడు 46% పడిపోవడంలో కూడా హైదరాబాద్ జనాభా కూడా ప్రాతిపదిక. కాబట్టి ఇవన్నీ కూడా రీసెట్ చేయాలి. అంతేకాక అన్ని కులాలు కూడా ఏవైతున్నాయో మా కులాల శాతం తగ్గిపోయిందని గగ్గోలు పెడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా కుల సంఘాలన్నింటినీ కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకొని వాళ్ళ ద్వారా రీషెడ్యూల్ చేసి బీసీ జనాభా గణన చేయాలి. మీరు బీసీలకు ఇంతవరకు చేసింది ఏం లేదు, కానీ కొత్తగా ఏంటంటే బీసీల నంబర్ని కూడా తక్కువ చేశారు. కాబట్టి తక్షణమే రెక్టిఫై చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడమే కాకుండా భారత ప్రధాని పర్యటనను అడ్డుకోవడానికి స్పష్టత లేకపోతే మాత్రము ఈ నెల 9 నాడు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర భారీ నిరసన ప్రదర్శన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా డిక్లేర్ చేస్తున్నాము. దానికి అనుగుణంగా రేపటి నుంచే అన్ని సంఘాలను అన్ని పార్టీలను కలిసి ఈ 2వ తారీఖు నాడు ప్రైమరీ కార్యాచరణ కూడా విడుదల చేస్తాము. 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్ని పార్టీలు అన్ని సంఘాలతో కలిసి ఇందిరా పార్క్ దగ్గర మహా నిరసన దీక్ష ఇస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు శ్రీ సిరికొండ మహేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నాం. తల్లే దయ్యమైతే బిడ్డల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో భారతదేశంలోని బీసీల దుస్థితి ఆ రకంగా కొనసాగుతూ ఉన్నది. స్వాతంత్రం వచ్చింది, కానీ బీసీలకు సామాజిక ఆర్థిక న్యాయం 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ జరగకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఈరోజు దేశానికి ఒక బీసీగా గౌరవించబడుతున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి సమయంలో ఈ అన్యాయాలకు అవమానాలకు చరమగీతం పాడబడుతుంది. బీసీల జీవితాల్లో నూతన వెలుగు, నూతన ఉత్తేజం, నూతన జీవితం ప్రారంభమవుతుందని కలలు కన్నటువంటి బీసీలకు గడచిన 12-13 సంవత్సరాల కాలంలో మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీసీల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు దయనీయంగా తయారైంది. కారణం కులగణన బీసీల విషయంలో అనేక డిమాండ్లు గడచిన అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఒకటి, కులగణన జరగాలని, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించబడాలని, బీసీల దామాషాకు అనుగుణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరగాలని, వెరసి పోటీ ప్రపంచంతో పోటీ దేశంలో ఆత్మ గౌరవంతో బీసీలు బ్రతికేటువంటి స్థితి కల్పించబడాలి అనేటువంటి ఆలోచన ఆవేదనతో ఉన్నటువంటి వాళ్ళ ఆశల మీద అడుగడుగున నీళ్లు చల్లుతూ ఇవాళ రాజకీయ పార్టీలకు హామీలు ఇవ్వడం, గ్యారంటీలు ప్రకటించడం, మోసం చేయడం ఒక ఫ్యాషన్గా మారింది. తెలంగాణలో అదే కొనసాగుతూ ఉన్నది. భారతదేశంలో కూడా అదే దుస్థితి ఈరోజు కొనసాగుతూ ఉన్నది. కులగణన చేస్తాం, బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం అనేటువంటి హామీ ఇచ్చి, ఈరోజు హామీ ఇచ్చి అంటే అనేక సందర్భాల్లో బీసీ సమాజం మా లెక్కలు తెలుసండి, ఈ దేశంలో మా జనాభా ఎంత, రాజ్యాధికారంలో మా భాగస్వామ్యం ఎంత, సంపద సృష్టిలో మా భాగస్వామ్యం ఎంత, సంపద అనుభవంలో మా భాగస్వామ్యం ఎంత అనేటువంటి విషయాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి బీసీ వాళ్ళ ఆశల మీద నమ్మకాల మీద నీళ్లు చల్లే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. మోదీ గారు ఈ రాష్ట్రానికి రానున్నటువంటి సందర్భంగా, అయ్యా మోదీ గారు, దేశంలోని మీరు అనేక రాష్ట్రాలు తిరుగుతున్నటువంటి సందర్భంలో శిలాఫలకాలు, శంకుస్థాపనలు, హామీలు ఇస్తున్నారు కదా, దయచేసి మా రాష్ట్రంలో బీసీ బిడ్డలుగా మేమందరం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తా ఉన్నాం, ముక్త కంఠంతో మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీలకు సంబంధించినటువంటి ఈ 4-5 విషయాలలో మీరు స్పష్టత ఇవ్వని పక్షంలో ఇక ఈ దేశంలో బీసీలకు ద్రోహం తప్ప న్యాయం జరగదు అనేటువంటి నిర్ధారణకు
రావాల్సినటువంటి అనివార్య పరిస్థితిని మీరు కల్పించిన వాళ్ళైతారనేటువంటి విషయాన్ని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం, విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం. కులగణనతో పాటు మరి బీసీ మంత్రిత్వ శాఖ రిజర్వేషన్లు నిన్న మొన్న మహిళల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రయత్నం చేసిండ్రు. అయ్యా, బీసీలుగా మాకు రిజర్వేషన్లు లేకుంటే మిగతా వాళ్ళతో పోటీ పడేటువంటి పరిస్థితిలో లేం. 80 సంవత్సరాలు మాకు అన్యాయం, అవమానం జరిగింది. ఇప్పటికైనా దాన్ని సవరించండి అనేటువంటి మాట బీసీలందరం వినిపిస్తున్నటువంటి క్రమంలో మీ మాటలన్నీ, మీ వేదనలన్నీ అరణ్య రోదనలే అనేటువంటి విధంగా మహిళలకు, బీసీ మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ వాళ్ళకు కల్పించాల్సినటువంటి అవసరాన్ని కనీసం గుర్తించేటువంటి స్థితిలో మీరు లేరు అనంటే మీరు ఎటువంటి కక్ష లేదా ఎటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయంతో మీరున్నారో అర్థమవుతా ఉన్నది. బీసీ బిడ్డలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బీసీలుగా మేము పుట్టడమే మేము చేసుకున్నటువంటి పాపమా? బీసీలుగా మేము పుట్టడం పాపం అయితే మా ఓట్లతో రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి మీరు దాన్ని సవరించాల్సినటువంటి నైతికత, బాధ్యత మీకు లేదా అనేటువంటి ప్రశ్న ఈరోజు మేము వేస్తా ఉన్నాం. వెరసి మా మిత్రులందరూ మాట్లాడినా, ఇక్కడ మాట్లాడినా, బీసీ సంఘాల వాళ్ళు మాట్లాడినా, బీసీ ప్రజాప్రతినిధులు మాట్లాడినా మా ప్రధానమైనటువంటి డిమాండ్లు, ఒకటి బీసీ కులగణన చేయాలి, రెండవది బీసీలకు చట్టసభల్లో తప్పకుండా మహిళలతో సహా రిజర్వేషన్లు కల్పించబడాలి, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడాలి, ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాకు, బీసీ జనాభాకు అనుగుణమైనటువంటి కేటాయింపులు జరగాలని 4 అంశాలు ప్రధానం. కాబట్టి మేము పాలక వ్యవస్థకి ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. ఒక చైనా అభివృద్ధి చెందింది, మన చుట్టూ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా అభివృద్ధి చెందుతా ఉన్నాయి. కానీ భారతదేశం మీరు 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందబోతున్నది అనేటువంటి మాట వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత ఇది ఆత్మవంచన అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. 145 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం ఇవాళ ప్రపంచంలో మొదటి ఆర్థిక వ్యవస్థగా ఎదిగినప్పుడు మాత్రమే మీ మాటలకు విలువ ఉన్నట్టు. చైనా, అమెరికా జనాభా ఎంత, మనం పోటీ పడుతున్నటువంటి దేశాల జనాభా ఎంత, వైశాల్యం ఎంత, వాళ్ళకు ఉన్నటువంటి మానవ సంపద ఎంత, మనకున్నది ఎంత, మన రేషియో ప్రకారంగా మనం ఏ స్థానంలో ఉండాలి, ఇవాళ ఏ దుస్థితిలో ఉన్నాం, ఏదో బ్రహ్మ పదార్థాన్ని సాధించినట్టు మాట్లాడుతున్నటువంటి మీరు ఈ దేశం నంబర్ 1గా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎదగకపోవడానికి 80 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల పట్ల, మహిళల పట్ల కొనసాగుతున్నటువంటి వివక్షే ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అంటే వివక్ష కొనసాగుతా ఉన్నది, దేశం దుస్థితిలో ఉన్నది, దీన్ని పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి మీకు లేదు. ఈ దేశంలో బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగితే దశాబ్దాలుగా రాజ్యాధికారం అనుభవిస్తున్నటువంటి వాళ్ళ పీఠాలు కదిలిపోతాయి. కాబట్టి మేము చేసేటువంటి నిర్ణయాల ద్వారా మా పీఠాలు కదిలేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మా పీఠాలు కదలకుండా క్షేమంగా, శాశ్వతంగా ఉండడం కోసం వీళ్ళని ఈ దుస్థితిలోనే కొనసాగించాలనేటువంటి మీ వైఖరి కూడా బీసీలమైనటువంటి మా అందరికి అర్థమవుతున్నది. కాబట్టి మీరు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని పరిష్కరించకుంటే మేము మా స్థితిని పెంచుకొని, మా స్థాయిని పెంచుకొని, మా శక్తిని ఏకం చేసుకొని ఖచ్చితంగా న్యాయ జై బీసీ, బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత. Go back, go back. Modi, go back. Go back, go back. Modi, go back. Go back, go back. Modi, go back. గవర్నర్ BC వెంటనే కులాల ఐక్యత. వర్ధిల్లాలి. ఓకే, థ్యాంక్ యూ.